సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మోపిదేవి మండల కేకొత్తపాలెం గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు సమావేశాన్ని నిర్వహించారు. మోపిదేవి మండల కేకొత్తపాలెం గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మేడపాటి శ్రీ విద్య, మండల సర్వే రామకృష్ణంలు గ్రామస్తుల నుంచి భూ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. రెవెన్యూ సదస్సుకు రైతుల నుంచి 7 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన వినతులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మోపిదేవి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి కొల్లిపర రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం 45, 46 డివిజన్లలో ప్రారంభమైంది. నగరంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం 45, 46 డివిజన్లలో ప్రారంభమైంది. ఆయా డివిజన్ల పరిధిలోని జిల్లా కోర్టు సెంటర్, జిల్లా కోర్టు, జిల్లా జడ్జి బంగ్లా తదితర ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు పూడ్చే పనులకు ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు. గుంతలు పూడ్చే పనులను టీడీపీ, జనసేన నాయకులు పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చే ప్రక్రియలో భాగంగా నగరంలో ఈ పనులు ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. రోడ్లపై గుంతలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, గండికోట అంజిబాబు, జనసేన నాయకుడు ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాలుగా ఇది జిల్లా కోర్టుకు వెళ్ళే 45, 46 డివిజన్ జిల్లా కోర్టుకు వెళ్ళే దారండి. ఇక్కడ మరి జనాలు పడిపోతున్నారని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. మంత్రి రవీంద్ర గారి దృష్టికి కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో అర్జీలు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి కంప్లైంట్లు చాలా వచ్చినాయి. ముఖ్యంగా ఇక్కడ జిల్లా జడ్జి గారు వెళ్ళే రోడ్డు న్యాయవాదులు ఎంతోమంది వెళ్తూ ఉంటారు. ఇలాంటి చోట గత 5 ఏళ్లుగా మరి ఇక్కడ పడిపోతున్నారన్నా కూడా వైసీపీ పాలకులు ఎంత మాత్రం కూడా పట్టించుకోలేదు. కనీసం గుంటలు పోవడమన్నా కూడా పోవలేదు. మరి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొండల నారాయణరావు గారి సారథ్యంలో మరి ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం కూడా గుంటలు ఎక్కడ గుంటున్నా సరే ఎస్టిమేషన్లు వేయించి ఆ గుంటలు పూడ్చే దిశగా మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని మంత్రి గారు, ఎంపీ గారు, కొండల నారాయణ గారు అందరూ కూడా మరి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 46, 45 ఈ వార్డుల్లో ఎంతో కాలం నుంచి గుంటలు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ గుంటలన్నీ కూడా నిర్లక్ష్యం చేసి ఎక్కడికక్కడ మట్టి కుప్పలు, చెత్తాచెదారం అంతా చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు మా కొల్లు రవీంద్ర గారు, మా బాలశౌరి గారు, మా ఎంపీ కొనకల నారాయణరావు గారు వీళ్ళందరి సారథ్యంలో ఇప్పుడు ఈ టైంలో మొత్తం అంతా కూడా ఈ గుంటలు కూర్చే కార్యక్రమం, చెత్తాచెదారాలు మొత్తం ఇవన్నీ కూడా వార్డునంతా కూడా క్లీన్ అండ్ క్లీన్గా చేసి శుభ్రంగా చేపిస్తున్నాము. ఆయన యొక్క సారథ్యంలో వీళ్ళందరూ మా కార్యకర్తలు కానీ, మా పని గారు కానీ, మా జనసేన పని గారు కానీ వీళ్ళందరం కూడా మీ దగ్గర ఉండి ఈ పనులన్నీ కూడా ఇది ఎప్పుడో 5-6 ఏళ్ల నుంచి కూడా ఇది బాగా పల్లమైపోయి రోడ్డు బాగా నీళ్ళు నిలిచిపోయి ఏదో తాత్కాలికంగా అంతకుముందు వేసారు. దాని మీద మట్టేసి పూడుస్తూ వలన జనాలు బాగా పడిపోవటంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి గుంటలు తీసేసి చక్కగా అన్నీ చేసి జనాలకి ఇబ్బందిగా కలగకుండా ఎంతో మేలు చేసి అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ 8వ రోజు కొనసాగుతుంది. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ 8వ రోజు కొనసాగుతుంది. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబుల్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ 2వ రౌండ్ లో చివరి మ్యాచ్ డేర్ డెవిల్స్ వర్సెస్ హసీం లెవెల్స్ మధ్య మొదటి ఇన్నింగ్స్ లో డేర్ డెవిల్స్ 10 ఓవర్లలో 55 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోగా, రెండో ఇన్నింగ్స్ లో 3.5 ఓవర్లలో 56 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించగా 8 వికెట్లతో విజయం సాధించారు. నిర్వహించబడుతున్న చైర్మన్ గారి కొల్లు ఫౌండేషన్ చైర్మన్ గారి కొల్లు నీలిమా గారు మరియు పునీత్ గారి సారథ్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్కి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నా సోదరుడు సలీం గారికి, రాణా గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న తేజారెడ్డి గారికి కొల్లు ఫౌండేషన్ తరఫున, మచిలీపట్నం క్రీడాగారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కొల్లు ఫౌండేషన్ చైర్మన్ గారికి, నీలిమ గారికి, మా యువ నాయకుడు పునీత్ గారికి, సలీం గారికి, రాణా గారికి వీళ్ళందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. పెడనలోని గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర దగ్గర పడడంతో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పెడనలోని గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర దగ్గర పడడంతో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరుగు పైడమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించి అమ్మవారితో పాటు ఆలయం అందంగా ముస్తాబవుతుంది. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో 5వ రోజు, 7వ రోజు, 8వ రోజు, 9 రోజులు, 10 రోజులు, 11 రోజుల్లో పరిసర ప్రాంతాలకే కాక
జిల్లా రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.